ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు రాబోయే 6 నెలల పాటు, ఎందుకు 6 నెలల పాటు అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నామంటే, ఈ గురువు శని మెయిన్గా ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఒక భావం మీద ఇస్తున్నప్పుడు ఆ రెండు గ్రహాలు వక్రిస్తాయి. ఎప్పుడు వక్రించనున్నాయి అంటే జూలై మాసం నుంచి, ఆల్మోస్ట్ జూలై మిడిల్ నుంచి శని వక్రిస్తాడు. ఇప్పుడు మీన రాశిలో ఉండే శని వక్రిస్తాడు. దాని తర్వాత అక్టోబర్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ గురువు వక్రిస్తాడు. సో అక్టోబర్లో అయినా జూలైలో శని భగవానుడు ఇద్దరు వక్రించినప్పుడు, ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, వక్రించినప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు, మరియు దీంతోపాటు ఈ కేతువు కుజుడు మనం పిశాచయోగం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా. ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులను తెస్తుంది, అలాగే ఈ వక్రించి మరలా ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే రాశి ఫలాలు వేరు, లగ్నరీత్యా గ్రహాలు మార్పులు చెందినందుకు ఆ లగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అందులో మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి. ఎవరెవరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ప్రస్తుతం ఏలినాటి శని యొక్క ఇది ఎండింగ్లో ఉంది. ఇంకొక 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. జన్మ నుంచి వెళ్ళిపోయింది కదా, రిలీఫ్ అయ్యామనే హ్యాపీనెస్తో ఉన్నటువంటి వారికి ఒక 4.5 నెలలు కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటది అంటే, మీకు ఎప్పుడైతే జూలై మిడిల్ నుంచి ఎప్పుడైతే మీకు ఈ శని వక్రిస్తాడో జన్మం వైపు శని ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏమిటంటే, కొంచెం ఎవరికైనా ఇచ్చిన ధనం వల్ల మీరు ఒత్తిడి, మీరెవరికో ఇచ్చారు డబ్బులు, అదే మీకెవరో ఇచ్చారు, వాటి వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి తగ్గించుకోవడానికి నూనె దానంగా ఇవ్వడం, శనికి జపం చేయించుకోవడం, లేనట్లయితే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లం తినిపించడం, ఇటువంటివి చేయండి, సరిపోతుంది. అలాగే కొంత ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఏదో అడ్వాన్స్ ఇచ్చామంటే వాళ్ళు వద్దని మళ్ళీ మనకి రిటర్న్ చేశారు, ఎందుకంటే శని వక్రించినందుకు. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే వెనక్కి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కుంభం వారికి 3లో శుక్రుడు ఉన్నందుకు కొన్ని స్త్రీ పరిచయాలు, ఎందుకంటే 3వ స్థానం పరిచయాలు, ఒప్పందాలు, వీటిని చెప్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉండేటువంటి శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉండే కుజకేతువుల చేత వీక్షణ కలిగి ఉంటాడో, ఇది ప్రత్యేకంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఎవరితోనైనా ఏదైనా మీరు మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి, అగ్రిమెంట్స్ విషయంలో కానివ్వండి, ఇక్కడ ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కుజుడు కేతువు సప్తమంలో ఉన్నందుకు, ముఖ్యంగా జూన్ జూలై మాసాలలో నన్ను అడిగితే అసలు సంవత్సరంన్నర వరకు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, వ్యాపారాల్లో పార్ట్నర్షిప్స్, ఇటువంటి అంశాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అయితే ఇందులో 3వ స్థానంలో, నిశ్చితార్థ స్థానంలో శుక్రుడి కేతు దృష్టి ఉండడము, మరలా ఈ జూన్ జూలై మాసాల్లో సప్తమంలో కుజకేతు ఇద్దరు ఉన్నందుకు కుంభలగ్నము లేదా కుంభరాశి వారు వివాహ సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు అందులో ముఖ్యంగా ఈ శుక్రుడు ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో అక్టోబర్ నవంబర్ మాసాల్లో, ఆ సమయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలో, నవంబర్ మాసంలో ఆల్మోస్ట్ నీచ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ అధిపతి నీచ పొందుతున్నాడు, అది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక గురువు, పంచమంలో ఉండే గురువు ఒక రకంగా చెప్పాలంటే సంతాన యోగాన్ని, గురు బలాన్ని ఇస్తున్నాడు. అంటే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి గురుబలం ఉంది అక్కడ. కాకపోతే ఇక్కడ రాశిలో రాహు వల్ల జరగని విషయాలు ఏదో జరుగుతాయనేటువంటి భ్రమ, ఊహల్లో ఎక్కువగా ఉంటారు. దీన్ని తొలగించుకోవడానికి రోజు ఉదయం పూట కూర్చొని కాసేపు దుర్గానామాన్ని స్మరించండి. ఓం దుమ్ దుర్గాయ నమః, లేదా ఓం స్కందాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, విష్ణు సహస్రనామాలు వినడం చేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, అందులో సరైన పర్సన్ని పార్ట్నర్గా రావడం, లేదా వీళ్ళు కరెక్ట్ కాదనుకుంటే కట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా వద్దు, వీళ్ళ వల్ల ప్రమాదం అనుకునేటువంటి వారు దూరం అవుతారు.
ఇటువంటి పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకునేటువంటి మనకు తెలియకుండా దూరం అవుతాయి. కొన్ని సంబంధాలు మనం యాక్చువల్గా అయితే సంవత్సరం వరకు అసలు సంబంధం జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాం. అందులో ముఖ్యంగా మొదటి 2 నెలలు అండ్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో అసలు పనికిరాదు. ఆ సమయంలో దూరంగా ఉంటే చాలా మంచిది. కానీ తప్పనిసరి ఒక్కోసారి ముహూర్తం పెట్టేసుకుంటాం. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే, కందులు ఉలవలు దానంగా ఇవ్వడము, వీలైతే ఇంట్లో గణపతి హోమము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా పూజాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా చక్కటి ఫలితాలను మీకు ఇచ్చి తీరుతుంది. ఈ జూలై 15 తర్వాత శని వక్రగతి అని చెప్పుకున్నాం. అదేవిధంగా అక్టోబర్ 15 తర్వాత నుంచి గురువు వక్రగతి, ఈ కుజకేతువులు కలయిక, ఈ శుక్రుడు మేషంలో ఉండడం, తర్వాత ఇప్పుడు మేషంలో జూన్ మాసంలో మేషంలోని, మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆల్మోస్ట్ మీకు నీచబడ్డము అండ్ సింహంలో శుక్రుడు. ఈ సమయాల్లో అసలు గోచార రీత్యా ఏమిటి అంటే, ఒకటి మొట్టమొదటిగా మీకు జరిగేవి ఏమిటి అంటే, ఎక్కువగా స్త్రీల పట్ల ఎక్కువగా మనకు చూడండి, ఒక్కోసారి మనం చాలా కేసెస్ చూస్తుంటాం, సామూహికంగా ఇట్లా చేశారని, స్త్రీలకు ఇట్లా అభద్రతాభావం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఒకటి. రెండవది వాహన ప్రమాదాలు జూన్ మాసంలోనే చూపిస్తుంది, మరియు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఇంకొంచెం ముందు, అక్టోబర్ కంటే ముందు కూడా కొంత ఒక 10-15 రోజులు చూపిస్తుంది. ఆ పర్టికులర్ టైమ్స్లో అన్ని రాసుల వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఇట్లా ఒక రోప్లాగా ఉండి ప్రయాణం చేస్తుంటారు. అట్లాంటి వాటిలో కానివ్వండి, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రయాణాలకి వాహనాలకి కారకుడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మీకు మేషంలో ఉండి కుజకేతువులు కోణంలో ఉన్నా, లేదా కేతువు ఉన్నటువంటి ప్రదేశంలో శుక్రుడు వెళ్తున్నా, ఎందుకంటే కుజకేతువులు కేవలం 2 నెలలే ఉంటారు, జూన్ జూలైలోనే ఉంటారు. ఈ యొక్క పిశాచ యోగం జూన్ జూలై మాసంలోనే ఉంటుంది. దాని తర్వాత కుజుడు మన ఈ యొక్క కన్యారాశిలోకి, దాని తర్వాత ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి జూను, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ శుక్రుడు సింహరాశిలో ఉండే కేతువుతోని దాని తర్వాత నీచ పొందుతున్నాడు. అంటే శుక్రుడు ఎప్పుడైనా నీచపడుతున్నప్పుడు స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది, వాహనాల మీద వాహన సంబంధంగా ఉండే ప్రయాణాలకి ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఎనీ వాహన పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే శుక్రకేతువులు కలయిక, లేదా శుక్రుడు పాడవడము, శుక్రుడు పాపకత్తిలో ఉన్నప్పుడే ఈ అఘాయిత్యాలు కానివ్వండి స్త్రీల పట్ల మరియు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ శని వక్రిస్తున్నాడు కదా దేశవ్యాప్తంగా, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వక్రగతి వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మెయిన్గా శని భగవానుడు మీనం నుంచి వక్రించినందుకు ఈ 4.5 నెలల పాటు కొంచెం, ఇప్పుడు చూడండి రకరకాల దేశాల్లో యుద్ధాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం 3 నెలల క్రితమే. విశ్వవసునామ సంవత్సరం వచ్చేటప్పుడు కుజుడు నీచ పొందుతున్నాడండి. కుజుడు దాని తర్వాత రకరకాల ఇది ఇస్తాడు, జల సంబంధంగా యుద్ధాలు ఇస్తాడని మనం చెప్పుకున్నాం, జల సంబంధంగా గొడవలు ఇస్తాడని చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని వక్రిస్తాడో ఆ 4.5 నెలలు కొంత రిలీఫ్ వస్తుంది. కొంత రిలీఫ్ గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం యుద్ధ సంబంధించింది కొంచెం తగ్గుతుంది అక్కడ. కానీ మరలా వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ ఇబ్బందిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని గురురాశుల్లో సంచరించేటప్పుడు, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఈ మాట, ఏమంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. గురువులకి ముఖ్యంగా హెల్త్ పరంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోండి అనేటువంటిది. మరియు అదేవిధంగా ధార్మికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని కొట్టిపడేయడము, అధర్మమే తాండవం ఆడము అనేటువంటిది నేను చెప్పాను మీకు. మన ఇండియా కొన్ని దేశాలకి సహాయం చేస్తే కూడా ఆ దేశాలు ఇంకో దేశాలతో కలిపి మన మీదకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ధర్మంగా ఉన్నా సరే అవతల వాళ్ళు ధర్మంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం గురువు ఈ రాశిలో సంచరించేటప్పుడు, మీనంలో. అలాగే ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఇప్పుడు ఒకసారి, అంటే ఈ సంవత్సరంన్నర మరియు ఒక 4.5 సంవత్సరాల తర్వాత, మీరు గమనించండి 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసింది గోల్డ్. అంటే 1,00,000 దగ్గరలోకి టచ్ అయిపోయి తిరుగుతుంది అటు ఇటు. ఈ ఫ్లక్చువేషన్ ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక శుభవార్త ఏమిటంటే, ల్యాండ్ రేట్స్ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో, రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనులు లేవో,
ఒక భూమి అమ్ముదామంటే రేట్ లేదు, అంటే ఆగిపోయి ఉంది, తగ్గట్లేదు కానీ ఆగిపోయి ఉంది. ఆగినటువంటి భూమి యొక్క ధరలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నిరాశ నిస్పృహలను వదిలేసండి. ఇక భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్స్ మీద. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే సంవత్సరంన్నర రేట్లు పెరుగుతాయి. గోల్డ్ రేట్ అయ్యో 1,00,000కి వెళ్ళిపోయింది, ఏంది ఇంకొక 6 నెలల్లో 2 లక్షలకి వెళ్ళిపోద్దేమో అనుకునే భయం అక్కర్లేదు. కొంత అక్కడదే ఆగుతుంది. మరలా మీకు 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అక్కడ కూడా మళ్ళీ బాగా అక్కడ ఆగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటూ ఉండాలి. కాకపోతే అందరూ కూడా ఏ రాశి కానివ్వండి, ఏ లగ్నం కానివ్వండి, అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఉపాసనా స్థానము అంటారు. అంటే మనం ఏదైనా ఒక దేవతని కానీ ఎవరినైనా సరే ఉపాసన చేసేటువంటి స్థానంలో రవిరాశిలో కేతు ఉన్నందుకు గణపతిని, స్కందుణ్ణి, సూర్యభగవానుణ్ణి మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే మీకు గణపతి రూపంలో మీకు ఒక ఉపాసన ఎవరైతే ఎక్కువ గణపతిని చేస్తారో రాబోయే ప్రమాదం ఇలా రాబోతుందని గణపతి స్వప్నంలో కనబడి చెప్పడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే చండీ ఆరాధన, గణపతి ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది కలియుగంలో. వేరే ఆరాధన చక్కటి ఫలితాలు ఇవ్వదని కాదు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇవ్వదా అంటే అలా కాదు, అని ఎక్కువ ఫలితం ఇస్తుందని మన శాస్త్రవచనం. కాబట్టి స్కందుణ్ణి, గణపతిని, సూర్యుని ఎక్కువ ఆరాధించండి. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించి తీరుతారు. శ్రీమాత్రే నమః.